హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. హాయ్ చెప్పు క్యాండీ. హాయ్. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు నేను ఐ కాంటాక్ట్ అండ్ కాన్సంట్రేషన్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ కొన్ని ఇమిటేషన్స్ కూడా చూపించమని అన్నారు కదా! సో, ఇమిటేషన్ ఎట్లా నేర్పించాలి పిల్లలకి, దీనివల్ల స్పీచ్ ఇంప్రూవ్‌మెంట్ చాలా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా స్పీచ్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి, ప్లస్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అవ్వడానికి. సో, వాటిల కోసం నేను చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చూపించాను. అందులో కొన్ని హోమ్‌మేడ్ థింగ్స్ యూజ్ చేసి ఉన్నాయి అండ్ కొన్ని టాయ్స్ అయితే యూజ్ చేశాననమాట. సో, వీడియో అయితే క్లియర్‌గా చూడండి. అండ్ ప్రతి ఇన్‌స్ట్రక్షన్ కూడా నేను వీడియో లైక్ యాక్టివిటీ జరిగేటప్పుడు చెప్తూ ఉంటాను. ప్రతీది కూడా క్లియర్‌గా వినండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తో అయితే చేయకూడదండి ఈ యాక్టివిటీస్ అన్నీ. ఎందుకంటే తర్వాత పిల్లలు మళ్ళీ వేరేగా అర్థం చేసుకుంటే అది మాన్పించడానికి మనకు చాలా కష్టమవుతుంది కాబట్టి. సో, చాలామంది నన్ను చాలా డౌట్స్ అడిగారు. వాటన్నిటికి కూడా ఈ యాక్టివిటీస్ ద్వారా నేను క్లారిటీ అయితే ఇస్తానండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా ఛానల్‌కి వస్తే. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. డూ దిస్. వెరీ గుడ్. చూడు, ఇదిగో క్యాండిడేట్ చూడు, మమ్మీ గారు చూడు. డూ దిస్. ఈ చేతి తీసి నైస్. డూ దిస్. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి మనము ఇమిటేషన్ ఎలా నేర్పించాలి అనే దాని గురించి అయితే చూపించాను. సో, ఇక్కడ నేను ఒక పేపర్ తీసుకున్నాను. దాన్ని 2 పీసెస్‌గా చేశాను. ఒక పేపర్ ఏమో క్యాండీకి ఇచ్చాను. ఒక పేపర్ ఏమో నేనిచ్చాను. అండ్ ఎప్పుడైనా సరే ఇమిటేషన్ యాక్టివిటీస్ చేపిచ్చేటప్పుడు మన ఇన్‌స్ట్రక్షన్ చాలా క్లియర్‌గా ఉండాలి. అండ్ 2 వర్డ్స్ లాగా ఉండాలి. లైక్ నేనే మెన్షన్ చేసినట్టు డూ దిస్ అలా చిన్నగా షార్ట్‌గా ఉండాలి ఇన్‌స్ట్రక్షన్స్. సో, అది అయితే గుర్తుపెట్టుకోండి. ఇమిటేషన్‌లోనే నేను సెకండ్ టెక్నిక్ అయితే ఇలా గ్లాసెస్ అండ్ స్పూన్స్ ద్వారా అయితే చేపిస్తున్నాను. సో, ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. వాటిల్ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తున్నాను ముందుకి, వెనక్కి. సో, కొంచెం నిదానంగా చేయొచ్చు వాళ్ళు. బట్ పర్వాలేదు. చేస్తున్నారా లేదా అని మనం గమనించుకుంటూ ఉండాలి. సో, ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా మీకు అబ్జర్వ్ చేస్తే మీరు ఐ కాంటాక్ట్ కూడా చాలా ఉంది క్యాండీలో. అండ్ ఫర్దర్‌గా నెక్స్ట్ చేసే యాక్టివిటీస్‌లో అయితే మీరు క్లియర్‌గా చూస్తారు. అండ్ ఎవరైతే పిల్లలు ఐ కాంటాక్ట్ అండ్ కాన్సంట్రేషన్‌తో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యాక్టివిటీస్ అయితే చేయగలరు. అక్కడ కొంచెం వేరే డిస్టర్బ్డ్ మైండ్‌గా ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళు మన స్టెప్స్‌ని, మన ఇన్‌స్ట్రక్షన్స్‌నయితే ఫాలో అవ్వరనమాట. సో, చూసారు కదా! మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. మనం చెప్తూ ఉండాలి. సో, చిన్న చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ నేను చెప్పాను కదా! ఓన్లీ డూ థిస్ అంతే. సో, ఇది ప్రిటెండ్ ఈటింగ్ అన్నమాట నేనిక్కడ చూపిస్తుంది. సో, నేను చేసిన ప్రతీదీ కూడా తను చేస్తుంది. అండ్ ట్రస్ట్ మీ థిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ యామ్ షోయింగ్ హర్. సో, ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఈ యాక్టివిటీ చేయలేదు. ఈ రోజే ఫస్ట్ టైమ్ చేసింది కూడా. అది కూడా ఇమిటేషన్ నేర్పించాలని మీరు అడిగారు కాబట్టి చేస్తున్నాను. ఎందుకంటే క్యాండీ వరకు ఇమిటేషన్స్ చాలా బాగానే ఉన్నాయి. సో, నాకెప్పుడు ఇమిటేషన్స్ కోసం యాక్టివిటీస్ చేపిచ్చాల్సిన అవసరం అయితే రాలేదు. షీ కెన్ ఇమిటేట్ సో వెల్. సో, నెక్స్ట్ యాక్టివిటీలో ఏంటంటే టర్న్ టేకింగ్ అన్నమాట. అంటే ఒకసారి తను, ఒకసారి నేను టర్న్ తీసుకొని చేయాలి. సో, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇలా కాయిన్స్ అయితే ఆహ్, వేస్తున్నాను. సో, ఇది క్యాండీ కిడ్డీ బ్యాంక్ అన్నమాట. సో, ఇందులో చాలా కాయిన్స్ ఉన్నాయి. వీటిల్నేంటంటే ఒక కాయిన్ తను వేస్తే, ఒక కాయిన్ నేను వేయాలి. సో, అదే నేనిక్కడ తనకి నేర్పిస్తున్నాను. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే కిడ్స్ వాళ్ళ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయగలుగుతారు. సో, మనం ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు వేస్తున్నా కూడా మధ్యలో మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇప్పుడు నీ టర్న్ తర్వాత నా టర్న్ అని. సో, ఒకవేళ మనం వెయ్యకపోయినా కూడా వాళ్ళు మనకి చెప్తారనమాట. సో, ఫర్దర్‌గా చూస్తే క్యాండీ ఆహ్, ఒక 5-6 టైమ్స్ మేమిది చేశాక తర్వాత నేను వెయ్యలేదు. వేయకపోతే తను చూపిస్తుంది వెయ్యమని చెప్తుందనమాట. సో, అట్లా కిడ్స్ మనల్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది మనమైతే చూసుకోవాలి. లెట్స్ డూ యానిమల్స్. ఓకే. ఫిష్. గుడ్. కాక్. ఇటు కూడా ఉన్నాయి చూడు, ఇటు కూడా ఉన్నాయి. వెరీ గుడ్. డక్. వెరీ గుడ్.
నెక్స్ట్ ఈ యాక్టివిటీ వచ్చేసి బ్రెయిన్ డెవలప్‌మెంట్ కోసం అండ్ కాన్సంట్రేషన్ ఇంప్రూవ్‌మెంట్ కోసం. ఇదైతే నేను ప్రిపేర్ చేసిన డీఐవై మాంటెసరీ బుక్ అండి. సో, పిక్ అండ్ స్టిక్ బుక్స్ అని వస్తున్నాయి కదా! ఇప్పుడు అవి. ఈ బుక్ నేనెలా ప్రిపేర్ చేశాను అండ్ ఏమేమి ఇందులో ఇంక్లూడ్ చేశాను అనేది సెపరేట్ వీడియో ఉంది. నేనైతే ట్యాగ్ చేస్తాను చూడండి. సో, ఇక్కడైతే నేను యానిమల్స్ ఇస్తున్నాను. రాండమ్‌గా కార్డ్స్ తీసిస్తున్నాను. తనైతే ప్లేస్ చేస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే పిల్లలకి చాలా బ్రెయిన్ అనేది చాలా షార్ప్‌గా పనిచేస్తుంది. మనం వాళ్ళు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే ఇమేజ్‌నయితే గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. చూసారు కదా! నేను జస్ట్ పిక్ చేసి ఇచ్చిన వెంటనే తనైతే పెట్టేస్తుంది. సో, వాళ్ళకి మెమరీ అనేది చాలా బావుంటుంది. సో, మనం ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్ చేపిచ్చడం ద్వారా దానికి కొంచెం ఎక్కువ బూస్టింగ్ అవుతుందనమాట. బ్రెయిన్ యాక్టివిటీ అనేది బాగా ఫంక్షన్ అయ్యి వాళ్ళు మొద్దుల్లాగా తయారవ్వకుండా బాగా మనం చెప్పింది కూడా నేర్చుకుంటారు. అండ్ ఫర్దర్‌గా ప్లే స్కూల్‌కి అలా వేసినాక అక్కడ కూడా టీచర్స్ ఏం చెప్తున్నారు, ఏంటి అనేదంతే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఇక్కడైతే నేను వెజిటబుల్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాను. సో, ఎప్పుడైనా సరే స్కూల్‌కి వేసేస్తాం కదా! టీచర్స్ చూసుకుంటారులే అని మనం వదిలేయకూడదండి. మనం మన పిల్లలకి మనం చెప్పుకుంటూ ఉండాలి. పాపం మనకంటే మన పాప గాని, బాబు గాని ఒకళ్ళే ఉంటారు. టీచర్ దగ్గరంటే చాలా మంది పిల్లలుంటారు కదా! వాళ్ళకి కూడా ఇబ్బందవుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళని ఇండివిడ్యువల్‌గా వెళ్లి చెక్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం కొన్ని కొన్ని థింగ్స్ అయితే మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేపించాలి వీళ్ళతోటి. హోమ్‌మేడ్ థింగ్స్‌తో ఎలా చేయాలో చూపించాను కదా! ఇప్పుడు క్యాండీకి ఈ టాయ్ అయితే నేను తీసుకున్నాను. ఎవరైనా నేను క్యాండీ కోసం కొత్తగా ఎడ్యుకేషనల్ టాయ్స్ తీసుకున్నాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. అది కూడా లింక్ చేస్తాను. అండ్ చూసారు కదా! దీంట్లో నుంచి పుల్ ఔట్ చేయాలన్నమాట. సో, పుల్ ఔట్ చేసి నేను పక్కనే బాక్స్‌లోకి అది వేపిస్తున్నాను. సో, ఏంటంటే హ్యాండ్ మజిల్స్ ఉంటాయి కదండీ! వాటి గ్రిప్ చాలా బాగా పెరుగుతుంది. ఇవి తీయడం వల్ల అండ్ కలర్ ఐడెంటిఫికేషన్ అండ్ షేప్ ఐడెంటిఫికేషన్ కూడా ఉంటది కిడ్స్‌కి. సో, ఈ టాయ్ అయితే క్యాండీకి చాలా చాలా ఫేవరెట్. సో, చూసారు కదా! మొత్తం అన్ని బయటికి తీస్తుంది. మళ్ళీ నేను వాటన్నిటిని కూడా మళ్ళీ లోపలికి వేపిస్తాను. అంతే కాదండి, ఎప్పుడైనా సరే ఇమిటేషన్ అది నేర్పించాలి అనంటే కేవలం ఇలాంటి యాక్టివిటీస్ ద్వారానే కాదు, డాన్స్ అయినా అవ్వచ్చు. లేదంటే ఏదైనా రైమ్ పాడి దాని నుంచైనా కూడా అంటే మనం చేసిన ప్రతి యాక్షన్ వాళ్ళు చేస్తున్నారా లేదా అది కూడా ఇమిటేషన్ కిందకే వస్తుంది. అండ్ మనం ఏదన్నా మాట్లాడుతుంటాం కదా! డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ చేసినప్పుడు వాళ్ళు ఆ సౌండ్స్ చేస్తున్నారా? అది కూడా ఇమిటేషన్ కిందకే వస్తుంది. ఇమిటేషన్‌లో చాలా టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో, ఇవి ఒకటే కాదు. బట్ ఇవేంటంటే మనం ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోబెట్టి చేయడం వల్ల వాళ్ళకేంటంటే ఐ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది. అండ్ కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. విజువల్ కాన్సంట్రేషన్, ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మీరొకటి అబ్జర్వ్ చేస్తే నేను ప్రతీదీ కూడా యూజ్ చేసిన తర్వాత తనతోనే తీపిస్తున్నాను. సో, ఇలా చేపియటం ఏంటంటే వాళ్ళ వస్తువులు వాళ్ళే నీట్‌గా సర్ది పెట్టేసుకుంటారు.